చేశారు. ఇప్పుడు తెలంగాణ అసోసియేషన్ లో మీరు ఇప్పుడు జనరల్ సెక్రటరీ. మరి ఇప్పుడేవి సినిమాలు అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే పూర్తి వాళ్ళే అంటే ఇప్పుడు జనరల్ గా సోషల్ మీడియాలో ఫేమ్ అవుతున్న అంటే బూతులతో వాళ్ళ 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 పర్ఫార్మెన్స్ తో ఫేమ్ అవుతున్న వాళ్ళతోని బషీర్ మాస్టర్ స్టెప్స్ వేసుకునే స్థాయికి ఎందుకు వెళ్ళాడు చెప్తా. తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత డాన్సర్ కార్డులు చేసినాం. తెలుగు యూనియన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొరియోగ్రాఫర్లు, మీరు నాకు ప్రొడ్యూసరు, నాకు సాంగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సాంగ్ చేస్తుంటే ఒక్క సాంగ్ నాకు ఇచ్చారు, ఇంకొక సాంగ్ వేరే వాళ్ళకి ఇచ్చారు. డైరెక్ట్ వీళ్ళు వాళ్ళతో ఏం చెప్తారంటే, ఎందుకండి వాళ్ళతో చేస్తే సినిమా రిలీజ్ కాదు, వాళ్ళ నాన్ మెంబర్స్, మీకు డైరెక్ట్ మన సెన్సార్లో పోయినప్పుడు నాన్ మెంబర్స్ని పెట్టుకుంటే మీకు సినిమా రిలీజ్ కాదు. అట్లా అబద్ధాలు చెప్పటం, అబద్ధాలు చెప్పి మాకు సాంగ్లు రాకుండా చేయటం. ఇప్పుడు ఆఫీస్లో మట్టి ఒక సాంగ్కి ఎంతోమంది మాస్టర్లు పోతారు. నువ్వు నాకు తెలుసు, నువ్వు నాకు సాంగ్లు ఇచ్చిన తర్వాత కూడా నాకు సాంగ్ ఇవ్వలేదంటే అప్పుడు ఏమనుకోవాలి? మాస్ తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్కి హోరా హోరీ సినిమాకి జీవిత గారు ప్రొడ్యూసరు ఒక సాంగ్ ఇచ్చింది మాకు, సాంగ్ చేసుకుండాని. దానికి డైరెక్టర్ ఎవరు? మన తేజ గారు. సాంగ్ చేస్తుంటే షూటింగ్ కాడికి వచ్చి కొట్టిర్రు, గొడవ చేశారు వీళ్ళు తెలుగు యూనియన్. పెద్ద గొడవలేని అప్పుడు అందరు పేర్లు చాలా మంది. అంటే ఒకడు ఎదగొద్దు అనమాట. ఇప్పుడు తెలంగాణ యూనియన్ ఎందుకు పెట్టాలండి? అంత అవసరం ఏముంది? నువ్వు అందరికీ లైఫ్ ఇస్తే అందరికీ ఇవ్వాలి కార్డు. ముంబై కార్డు ఉంది, మాస్టర్ యూనియన్ వేరే, డాన్సర్ యూనియన్ వేరే. వాళ్ళు ఒక్కసారి పెడతారు, ఇచ్చేస్తారు. నీకు టాలెంట్ ఉంటే కొరియోగ్రాఫర్ అవుతాడు, లేకపోతే అడుక్కుంటాడు. అదే మరి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న డాన్స్ మాస్టర్లు మరి ఉన్నారు అందులో? వాళ్ళు లేరు అంటే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఈ మధ్య వచ్చారు. వాళ్ళంతా మాకన్నా జూనియర్స్ కొరియోగ్రాఫర్లలో. వాళ్ళు కూడా అప్పుడు కొరియోగ్రాఫర్స్లో ట్రై చేశారు, మేము ట్రై చేసాము కానీ ఇంకా అనుకో ఫస్ట్ అడుగే తొక్కిరు అంతే. ఇక లేకపోతే నేను మొన్న ఒక వీడియో అయినట్టే ఎవరు జాని, ఎవరు శేఖర్, ఎవరు గణేష్, మొత్తం మేమే ఉండేటోళ్ళం. ఎందుకంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం లే. ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళతో చేస్తున్నారు ఎందుకన్నారు. ఇప్పుడు నేను ఫస్ట్ ఎవరితో చేస్తున్నారో చెప్పండి. ఇప్పుడు నేను అందరితో చేస్తున్నా. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ వాళ్ళు ఉన్నారు అందరు, కత్తరపాప గుండె అన్నది వీళ్ళందరితో చేస్తున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ హైదరాబాద్కు వచ్చినప్పుడు పర్సనల్ క్లాసులు చెప్పుకున్నట్టుండి, తర్వాత టీవీ షోలు చేసేవాడిని, తర్వాత చిన్న చిన్న ఈవెంట్లు చేసుకునేవాడిని. నెక్స్ట్ స్టెప్ సంగీత్ కొరియోగ్రాఫ్ చేసుకునేవాడిని. తర్వాత గుండు హనుమంతరావుతో ఈవెంట్లు చేసుకున్నా. తర్వాత మళ్ళీ సంగీతులు కంటిన్యూ చేసేవాడిని. తర్వాత మళ్ళీ కట్ చేస్తే కొన్ని సినిమాలు కూడా చేసిన. ఇప్పుడు సంగీతులు చేస్తూ సోషల్ మీడియాలో రామరెడ్డి వెంకటరెడ్డి గారి వాళ్ళది ఒక లాస్ట్ ఇయర్ ఒక సాంగ్ చేసినప్పుడు, ఒక సాంగ్ 15 సెకండ్ల బిట్ ఉంటుంది నాన్ స్టాప్. అది టిక్ టాక్లో అనుకోకుండా పెట్టిన వీడియో. మార్నింగ్ వరకు చూసే వరకు 15 మిలియన్ పోయింది ఆ వీడియో టిక్ టాక్లో. ఇక దాంట్లో నాకు గుర్తింపు వచ్చింది. ఇంకా దాన్ని నేను ఎట్లా చెడగొట్టుకుంటా? అవును కదా. సినిమా ఇండస్ట్రీలో మనం గుర్తింపు కోసమే వచ్చినాం, రాలే. టిక్ టాక్లో గుర్తింపు వచ్చింది. ఏ వీడియో పెట్టినా మిలియన్స్లో పోతుంది వ్యూస్. మస్తు ఎక్కడ చూసినా బషీర్ మాస్టర్ అని గుర్తొస్తుంది. అప్పుడు నా పేరు ఇక నేను బషీర్ మాస్టర్నే పెట్టుకున్నా. ఇంకా అందరు నేను కొరియోగ్రఫీ సాంగ్లో పోయేటప్పుడు బషీర్ మాస్టర్ అనేవాళ్ళు పెట్టుకున్నా. అట్లా నాకు బషీర్ మాస్టర్ అని బిరుదు వచ్చింది. సినిమాలు చేసిన, సాంగులు చేసిన. ఇప్పుడు ఎందుకు చేయొద్దని ఎవరైతే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారో వాళ్ళకి డబ్బులు పెట్టి కొరియోగ్రాఫ్ చేస్తున్నా, ఇంకా బాగా పేరు వస్తుంది. ఎవరికి అవకాశాలు ఇన్న వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తున్నా, తప్పే ఉంది. వాళ్ళతో అయితే బిఎఫ్లో తీయట్లేదు కదా నేను, అవును కదా. అంటే మాట్లాడలే ఉంటున్నాయి కదా. మాటలు ఎందుకు ఉంటాయండి? మాటలు ఏముంటాయి చెప్పండి? ఏం మాట్లాడండి అంటే మీ వీడియోలు చూస్తే ఏమున్నాయి మాటల్లో? ఒక మాట నాకన్నా మీకే తెలియాలి తెలుసు. మేము అట్లాంటి మాటలు ఎక్కువ ఏం మాట్లాడం. 5, 6, 7 గో. పెద్ద కొరియోగ్రాఫర్ ఎవడైనా మాట్లాడే మాట అదే. ఇప్పుడు ఆ డాన్స్ చెయ్యి అనకపోతే ఏమంటారు? ఇప్పుడు ఇట్లా గుద్దు అనకపోతే ఏమంటారు? దాన్ని కూడా మీరు భూతద్దం మీద చూస్తే ఏదైనా సెక్స్ లెక్కనే పడుతుంది. ఆ పెట్టరా, అరే తలుపు పెట్టరా అంటే పెట్టమన్నట్టేనా? అది అర్థం చేసుకోవద్దు. అట్లా ఏదైనా అర్థం చేసుకునే దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టే ఉంటుంది అట్లా. అది ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ పట్టి మేము షూట్లు గట్టి కామను ఎవరైనా నడుస్తారు. 5, 6, 7 గో. నేను కాదు, ఎవరైనా అంటారండి. బషీర్ మాస్టర్ 5, 6 అంటే బూత్, జానీ పెద్ద కొరియోగ్రాఫర్ అంటే మంచిదా? ఏడనేమండి ఇది? అంటే వాళ్ళకి ఎవరైతే మీరు యాక్ట్ చేస్తున్నారో నటినట్ల బ్యాక్గ్రౌండ్ మరి వాళ్ళు ఎందుకు ఫేమస్ చేయాలండి? నా కేకు నాకు అనగానే మిలియన్స్ వీడియోలు ఎందుకు చూడాలా? కేకు నాకు అనగానే బ్లాక్ చేస్తాం, ఫేమస్ కాదు కదా. అంటే వాళ్ళు ఫేమ్ కాదు. నేను అడిగేది ఏంటంటే, ఐఫోన్ మంచిగా లేదు, దాన్ని ఎందుకు కొనాలి మరి అందరు? మీరు
ఇప్పుడు మీరు కొని మీరు డెవలప్ చేసినట్టేగా. కుర్చీని మడతపెట్టి మెడలు తిరుగుతాయి అని అన్నాడు, మాడు కుర్చీ మడతపెట్టి అని పాటలు ఎందుకు పెట్టుకోరు? అంటే ఇప్పుడు మీరు ఒక అంటే జనాల్ని ఫేమస్ చేసేది మీరే, వాళ్ళని ఫేమస్ చేసుకుని కింద పడేటోళ్ళని లేపితే కూడా నన్నే అంటారు. అంటే ఫేమస్ అయిపోయిన మీరు ఫేమస్ అవుతున్నారు కదా అని అంటున్నా. నేను ఫేమస్ అయిందండి, నేను ప్రొడ్యూసర్, నేను కొరియోగ్రాఫర్, డైరెక్టర్. నేను ఇప్పుడు నన్ను ఫేమస్ జనాలకి ఎక్కువ అవపడుతున్నా, నా వాయిస్ వినపడుతుంది కాబట్టి ఫేమస్ అని మీరు అంటున్నారు. నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఇప్పుడు కుర్చీ మడత పెట్టి తాత ఉన్నాడు పాపం, ఆయన రోడ్ల మీద అడుక్కుంటుండు. అదే అడుక్కున్నటువంటి ఇదే మీడియా ప్రకారం చెప్తా, నేను తీసుకుపోయి రేపు పొద్దున మళ్ళీ రీస్టార్ట్ చేస్తా, స్టార్ని చేస్తాను నేను ఆయన్ని. అంటే వాడు అడక్కదెంగాలి అంతే, వాడిని స్టార్ని తీసుకొస్తే నీ పిచ్చి వాడిని. అది అట్లా తప్పండి ఎప్పుడైనా. నేనేమంటానంటే ఇప్పుడు వేరే అతన్ని కొత్తగా వచ్చే ఎంకరేజ్ ఎవరినైనా అండి, ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఆ కాగితాలు అనగా అంటాడు వాడు. అంటే ఎంత చూస్తారు జనాలు, మొత్తం కింద చూస్తే లక్షల లక్షల షేర్లా. అంటే కొంచెమైనా దండం పెట్టు. ఇప్పుడు నేను వినాయకుడి దగ్గర పోయి ఇట్లా దండం పెట్టినా 5 షేర్లు కూడా పోలే. ఓకే చెప్పండి, మీరు అట్లాంటి బూతి మాటలను ఎందుకు ఎంకరేజ్ చేయాలా అంటున్నా. ఇప్పుడు వాడే ఆ పాట ఇది తడి పోచమ్మ గుడి దేవుడు చెరువు కట్టమది నా మడి దున్నుమడి, ఆ పాట ఎన్ని మిలియన్స్ పోయింది తెలుసా? మంచి మంచి సాంగ్స్, లవ్ సాంగ్స్ లక్షలు ఖర్చు పెట్టి పిచ్చోలు అయి ఉన్నారు. అట్లాంటి సాంగ్ని ఎందుకు ఫేమస్ చేయట్లే? మంచికి వాల్యూ లేదండి, మంచికి వాల్యూ చచ్చిపోయింది. 11 సంవత్సరాల పిల్లగాడు సిగరెట్ తాగుతున్నాడు ఇప్పుడు తెలుసా? 11 సంవత్సరాల పిల్లగాడు గంజాయి తాగుతున్నారు. 11 సంవత్సరాల పిల్లగాడు ఎంత రేజ్ మీద పోయి చచ్చిపోతున్నారు. అది అలాంటి రోజులు. ఇప్పుడు మళ్ళీ జానీ మాస్టర్ విషయానికి వస్తే, ఆ కేసు వచ్చేసి చట్ట పరిధిలో ఉంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఒకరికి ఒక కోణంలో చూస్తారు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనము ఇక్కడ దీన్ని ఇప్పుడు ఒక పెద్ద స్థాయిలో ఉన్న మాస్టర్కే లైంగిక వేధింపులు అనుకుందాం. అవును. సో బట్ చిన్న చిన్న వాళ్ళపైన కూడా రేపు రావచ్చు కదా అసలు దీన్ని. ఇప్పుడు దాన్ని సోషల్ మీడియా మీకు చాలా ఖరాబ్ అయిందండి. సోషల్ మీడియా చూసి అంతా నేర్చుకుంటున్నారు. చిన్న పోరగాలు కూడా సెల్లులు వాడుతున్నారు. అమ్మ నాన్న భయం ఎవరికి లేదు, తల్లిదండ్రి భయం ఎవరికి లేదు. తల్లి ఫోన్ చూడటమే, తండ్రి ఫోన్ చూడటమే, పిల్లగాళ్ళు ఫోన్ చూడటమే. ఎవడు చూసినా ఫోన్కి అతకపోతున్నారు. కాబట్టి ఇది ఇంకా సర్వనాశనం. ఇప్పుడు ఏదో పైనుంచి పడుతుందిగా, డైరెక్ట్ మన ఇండియాలో పడితే పీడా పోద్ది. అంత ఖరాబ్ అయిపోయింది ఇండియా అని చెప్తున్నా. నేను అడిగింది అంటే ఇప్పుడు ఎవరి వైపు చూడొచ్చు అంటే ఎవరి వైపు చూడొచ్చు అంటే ఇప్పుడు జానీ మాస్టర్ గారిది అయ్యి మనం వాటిని తీసుకురావాలంటే జానీ మాస్టర్ గారు వచ్చి బయట మాట్లాడితే, లేకపోతే అమ్మాయి వచ్చి బయట మాట్లాడితే దీని మీద మనం తప్పులు ఎత్తగలం. ఇప్పుడు మనం ఏం లేనిది జానీ మాస్టర్ రేపు చేసిండా, అమ్మాయి వచ్చి కావాలని చేస్తుందా, మనం అయితే ఏం చెప్పలేము. అది ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూ పెట్టాలా, లేకపోతే అమ్మాయి ఒక ప్రెస్ మీట్ పెట్టాలా, పెట్టిన తర్వాత వాళ్ళకి పోలీసు వాళ్ళు చూసుకుంటారు, దానికి లాయర్స్ జడ్జెస్ ఉంటారు, అవి మొత్తం మాట్లాడతారు. మనం ఏదో ఆయన మీద 10 రాళ్ళు వేసి, మనం ఏదో అమ్మాయి మీద 10 రాళ్ళు వేసి మనం చెప్పలేము. అది ఓకే. బషీర్ మాస్టర్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, లోకం మొత్తం ఖరాబ్ అయిపోయింది, మంచికి వాల్యూ లేదు. మొత్తం ఎక్కడ చూసినా అంతా ఒక మంచి నెట్వర్క్కి వాల్యూ లేదు, మంచికి వాల్యూ ఎక్కడ లేదు. ఒకవేళ మంచికి వాల్యూ ఉన్నా 1-2 రోజులే. అది చెడుకి ఎక్కువ వాల్యూ ఉంది. అది అయితే ఇప్పుడు ఇటువంటి అంటే సినిమా అన్నిట్లో ఉంటాయి, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఫోకస్లో ఉంటారు. దొరికినోడు దొంగ అండి, దొరకనోడు దొర అంతే. సినిమా సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నియాయత ఉండదు. సినిమాలో ఒక్క చిన్న చిన్న కెమెరాలు పెట్టుకొని వాడుకునేటోళ్ళు 100 మంది కృష్ణానగర్లోనే ఉన్నారు, లేరా? ఈ ఇన్స్టాగ్రామ్లో కింద కామెంట్లు పెట్టి అవకాశం ఇస్తాను అమ్మాయిలతో వీడియో కాల్లో మాట్లాడేటోళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు, లేరా? మస్తు మంది. నేనే ఎన్నో కేసులు డీల్ చేసిన. అయితే ఇప్పుడు కేరళలో ఇప్పుడు ఇది ఎక్కువ ఉధృతంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు మన తెలుగు దాంట్లో ఇప్పుడు ఇట్లా అంటే అమ్మాయిలకు అన్యాయం జరగొద్దు ఇటు, ఎందుకంటే అందరూ ప్రతి ఒక్క ప్రతిభను నిరూపించుకోవాలని వస్తే దాన్ని ఆసరాగా చేసుకొని చేయొద్దులే కదా, దాన్ని కూడా మనం ఒక అది అన్యాయం జరిగిందా కదా. మీరేం తీసుకుంటున్నారు దీని జాగ్రత్తలు మీ అసోసియేషన్ లో? అది అన్యాయం జరిగిందా లేదా ప్రెస్ మీట్ పెడితేనే తెలుస్తుంది, మనం ఏం చెప్పలేం. ఇప్పుడు జానీ మాస్టర్ అన్న బయటికి రావాలా, అది వస్తే అమ్మాయికి వెళ్ళి సపోర్ట్ చేస్తాం ఎక్కువ. ఓకే, ఎందుకంటే ఆడ మా తల్లి కూడా ఆడదే, మా అమ్మ కూడా ఆడదే, మా చెల్లె కూడా ఆడదే, కాబట్టి ఎక్కువ ఆడవాళ్ళకి సపోర్ట్ ఎవరైనా చేస్తారు. అంటే ఇప్పుడు దీని గురించి మీరు మాట్లాడతారా? అసోసియేషన్ కంపల్సరీ. మా అసోసియేషన్ లో అనేది ఉండదు, కానీ నేను సోషల్ మీడియాలో అందరికి ఒక అడ్వైజర్ గా మాట్లాడతా. అసోసియేషన్ అంటే వాళ్ళ అసోసియేషన్, వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడుకోవాలి. మా అసోసియేషన్ నుంచి కూడా కొంచెం అమ్మాయికి ఏమైనా సపోర్టు, అమ్మాయికి కార్డు లేకపోతే మేము కొరియోగ్రాఫర్ కార్డు ఫ్రీ గీయటం కానీ, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్లో హెల్ప్ చేయడం కానీ చేస్తాం. అంతే. ఓకే, థ్యాంక్ యూ బషీర్ మాస్టర్ గారు, పిల్లగానే వచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు. మీరు కూడా మంచి మంచి సినిమాలు చేయాలి, త్వరలోనే మంచి పెద్ద పెద్ద సినిమాలు చేయాలి.